రానున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్దమయ్యేందుకు ఎన్డీఏ పక్షాలు నిర్వహించిన భేటీలో లోతైన చర్చలు జరిగాయి. రాష్ట్రంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు భేటీ అయిన టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల నేతలు కొన్ని అంశాలపై నిర్మోహమాటంగా మాట్లాడుకున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజధాని, పోలవరం వంటి అంశాలపై చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ ప్రస్తావించకపోవడంపై ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొందని బీజేపీ పరిశీలకుల దృష్టికి తీసుకొచ్చారు టీడీపీ, జనసేన నేతలు. ఈ సందర్భంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ తుది జాబితా ప్రకటించిన తర్వాత ఎన్డీఏ పక్షాల నేతల భేటీ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో జరిగిన ఈ భేటీలో బీజేపీ కేంద్ర పరిశీలకులు సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్ లతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లో సమావేశమయ్యారు. వచ్చే నెల 4వ తేదీన లోక్సభ నియోజకవర్గాల్లో, 8వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీల భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల ప్రధాని మోదీ చిలకలూరిపేట సభలో రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అవినీతి, రాజధాని అమరావతి, పోలవరం పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రసంగం ఉంటుందని, అలాగే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి చేసే మేలుపై కూడా ప్రధాని హామీ ఇస్తారని భావించినట్లు టీడీపీ, జనసేన నేతలు బీజేపీ పరిశీలకుల దృష్టికి తీసుకువెళ్లారట. అయితే ప్రధాని మోడీ ప్రసంగంలో ఆ అంశాలు లేకపోవడంతో కొంత నిరుత్సాహం ఏర్పడిందని కూడా వివరించారు. అయితే ఈసారి జరిగే సభలో ప్రధాని మోదీ ప్రస్తావించాల్సిన అంశాలపై ఒక నోట్ తయారు చేసి పంపుతామని, తప్పనిసరిగా వచ్చే సభలో వీటన్నిటిపై కూడా ప్రస్తావిస్తారని బీజేపీ పరిశీలకులు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.